ప్రభు నామములో అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా రైట్, ఆయన దగ్గర రమ్మన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. ప్రయాసపడుతున్న వారు, భారాలు మోస్తున్న వారు ఆయన దగ్గరికే రావాలి, కానీ ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రైట్, చాలండి. ఇక్కడ ప్రయాసపడిన వారిని పిలిచారు, భారం మోస్తున్న వారిని పిలిచారు. మనుషులందరూ ప్రయాసపడుతూ ఉండి భారాలు మోస్తూ ఉంటూ ఎక్కడెక్కడికో పరుగులు ఎడతా ఉంటారు. ఆ భారం ఎలా తీరుతుంది, ఆ ప్రయాసం ఎలా తీరుతుంది, ఆ బాధ ఎలా తీరుతుంది, ఆ కష్టం ఎలా తీరుతుంది, ఆ నష్టం ఎలా తీరుతుంది, ఆ భర్తీ ఎవరు చేస్తారని ప్రయాసపడి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. ఆ వెతుకుతున్న వారందరి కోసం ఒక పిలుపునిచ్చాడు. ప్రయాసపడుతున్న వారు నా దగ్గరికి రండి అని చక్కగా స్వేచ్ఛగా పిలిచాడు. ఎలాంటి డబ్బులు లేవు, ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు, ఎలాంటి రసీదులు లేవు, ఏమీ లేవు. ప్రతి ఒక్కడిని రమ్మన్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినట్టు, ఎలాంటి బాధ వచ్చినా, ఏది వచ్చినా ఆయన దగ్గరికి మాత్రం ఖచ్చితంగా రమ్మన్నాడు. రైట్, ఇక్కడ మనం కొంచెం ఒక అడుగు ముందుకేసి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఏ విషయాల్లో మనం ప్రయాసపడుతున్నాము, ఎలాంటి విషయాల్లో ప్రయాసపడుతున్నాము అని. పోయినసారి మనం మాట్లాడుకున్నప్పుడు యేసు ప్రభు వారికి ఉన్న ఒక పరిధి, ఆయన పరిధిని దాటి, ఆయనకున్న బౌండరీని దాటి ఆయన పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ పరిధి లోపలే ఉండలేదు. ఆ విషయాల్లో స్వార్థం పెట్టుకోలేదు. నిస్వార్థంగా ఆ పరిధిని, అంటే ఆ సమరయాలతో మాట్లాడకూడదు అనేది ఆయనకున్న కట్టుబాటు, ఆయనకున్న ఆచారం. ఆ రోజుల్లో యూదులు ఎవరు సమరయాల దగ్గరికి వెళ్ళకూడదు, సమరయాలు ఉన్న ప్రాంతంకి వెళ్ళకూడదు, సమరయాలతో మాట్లాడకూడదు, చూడకూడదు. వారు వస్తువులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే అంటరాని జాతి అని ఈ రోజుల్లో ఎలాగైతే ఉందో అది అప్పటి నుంచే ఉంది. ఈ రోజుకి నేటి కాలం కూడా అంటరాని జాతి వారిని సపరేట్గా పెడతారు. వారి కాలనీలు సపరేట్, వారు ఉండే ప్రాంతాలు సపరేట్. ఆ సపరేట్ ఏరియాలో ఆ ప్రాంతం వారు, ఆ మనుషులే ఉంటారు. అంటే అంటరాని, బయట ప్రపంచం వారిని ముట్టుకోదు, బయట జనం వారిని టచ్ చేయదు, వారి దగ్గరికి వెళ్దు, వారు వండింది తిందు, వారు వస్తువులు ముట్టరు. అలాంటి రోజులు ఈ నేటి కాలం కూడా ఉన్నాయి. ఇంత ఆధునికంగా పెరుగుతున్న టెక్నాలజీ అంత పెరిగిపోతున్నా సరే కూడా అలాంటి వారు, అలాంటి మనస్తత్వం కలిగిన అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలాంటి ప్రాంతంలో ఉన్న ఆ యేసు అవన్నీ అతీతంగా దాటి వెళ్ళి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి, ఆ అంటరాని ముట్టరాని జాతి దగ్గరికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళి, వారి వస్తువులు ముట్టి, వారి దగ్గర ఉండి, వారి వస్తువుల్లోంచి నీరు తాగి వారందరికీ ఆశ్చర్య కలిగించేలాగా జీవించాడు. యేసు ప్రభుకున్న పరిధిని దాటి నిస్వార్థంగా ఆలోచాడు. స్వార్థంగా ఆలోచాడు. మా మతం ఇలా చెప్తుంది కదా, మా కులం ఇది చెప్తుంది కదా, మా కట్టుబాటులో చెప్తుంది కదా అని ఎక్కడ కూడా ఆలోచించకుండా ఆయనకున్న పరిధిని దాటి వెళ్ళి నిస్వార్థంగా ఆ వ్యక్తులతో కలిసి ఆ గ్రామానికి రక్షణ తేవాలని ఒక మంచి ఆలోచనతో ఆయన పరిధిని దాటి చేశాడు. ఆ విషయంలో ఎన్ని మాటలు పడినా, ఎంత ప్రయాసం ఉన్నా ఆయన దాటి ఆ పని చేశాడు. చాలా కష్టమైన పని, చాలా ఇబ్బందులు తెచ్చే పని ఆయన పరిధిని దాటి మరి ఆ విషయాన్ని చేశాడు. ఇది పోయినసారి మనం నేర్చుకున్నాం. ఇంకొంచెం ఒక అడుగు ముందుకేద్దాం. ఒక అడుగు ముందుకేసి అసలు ఎందుకు అలా చేసి ఉంటాడు, ఆ పరిధి ఎలా దాటుకుంటాడు అనే విషయాల్ని మనం గమనించుకుందాం. యేసు ప్రభు వారు ఆ పని అంత స్వేచ్ఛగా, అంత ఇష్టంగా ఎలా చేసుంటాడు, ఆ పరిధిని ఎలా దాటుంటాడు, ఎందుకు దాటుంటాడు అనే విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. నేను ఒక సందర్భం చెప్తాను. ఆ సందర్భంలో మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి. ఒక సందర్భం చెప్తాను, ఆ సందర్భంలో మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు. మీ కొడుకునో కూతురునో ఏనండి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు ఇది చెప్పిన దాన్ని బట్టి, మీరు విన్న దాన్ని బట్టి మిగతాదంతా మీకు అర్థమవుతుంది. ఇది వినకపోతే, అర్థం చేసుకోకపోతే మిగతాది అర్థమవుతుంది. మీ కొడుకునో కూతురునో ఎవరో ఇబ్బంది పెట్టారు, ఎవరో కొంచెం హాని చేశారు, మీ కోపం బాగా వచ్చింది ఆ వ్యక్తి పట్ల. ఎవరైతే మీ కొడుకునో కూతురునో, మీ మనిషిని, మీ తాలూకోల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి మీద మీకు బాగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే వెళ్ళి చితక్కొట్టాలి, ఏదైతే అయ్యింది ఫుల్లో కొట్టే రావాలని చెప్పి మీరు నిర్ణయంకి వచ్చారు. ఏ నిర్ణయంకి వచ్చారు? ఎలాగైనా కొట్టి రావాలి, అప్పుడే నా మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. మీరు బయలుదేరిపోయారు. ఆ వ్యక్తిని కొట్టడానికి మీరు బయలుదేరారు. రైట్,
ఇక్కడ ఆ వ్యక్తిని కొట్టడానికి బయలుదేరిపోయిన తర్వాత ఎలాగైనా కొట్టాలని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ఇంట్లో తలుపు తీసుకుని మీరు కొట్టడం కోసం, ఇంకేం మాట్లాడడం లేదు, కొట్టడం కోసం తలుపు తీసుకుని మీరు వెళ్ళారు. ఆ వ్యక్తి అక్కడే కూర్చున్నాడు, మీరు కొట్టాలనుకున్న వ్యక్తి అక్కడే కూర్చున్నాడు. మీ మైండ్ కొట్టాలని అయిపోయింది. కానీ ఆ వ్యక్తికి ఉన్న చుట్టుపక్కన ఒక 6 వ్యక్తులు, బలమైన వ్యక్తులు, కండలు వండలు తిరిగిపోయి చేతుల కర్రలు పట్టున, కొందరు కత్తిలు పట్టుని ఆ వ్యక్తి పక్కనే ఉన్నారు. మీకు 2 ఇంతలు ఎత్తు, 10 ఇంతలు బలం, అంతంత బలవంతులు ఆ వ్యక్తి చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని కొడతారా మానేస్తారా? కొట్టడానికి వెళ్తున్నా మీరు, అనుకున్నా మీరు, నిర్ణయం తీసుకున్న మీరు ఆ వ్యక్తిని కొడతారా మానేస్తారా? కొంచెం చెప్పండి, మాట్లాడండి. మానేస్తారా? ఎందుకు మానేస్తారు? ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఇంకా బలం ఉన్నారు. రైట్, సరే. మీరు కొట్టడం ఆపేస్తారు, వచ్చేస్తారు తిరిగి. సరే, ఇది అలాగే ఉంచండి. మళ్ళీ చెప్తున్నాను, మీ కొడుకును కూతురు ఇబ్బంది పెట్టారు. ఆ వ్యక్తిని కొట్టాలని ఫిక్స్ అయిపోయారు, కొట్టడానికి వెళ్తున్నారు. వెళ్ళి ఎలాగైనా ఆ వ్యక్తిని చూడగానే సన్నంగా ఉన్నాడండి, ఒక చెయ్యి ఇలా తిరిగిపోయి ఉందండి, ఒక కాలు సరిగ్గా లేదు, పోలియో, అంగవైకల్యంతో ఉన్న వ్యక్తి. మీరు ఎవరినైతే కొట్టాలనుకుంటున్నారో ఆ వ్యక్తి బలహీనుడు, చేతులు తిరిగిపోయి ఉన్నాయి, మీరు గట్టి కొట్టారంటే చచ్చిపోతాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొడతారా మానేస్తారా? నేను కొంచెం యాడ్ చేశాను చూడండి, ఆ వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, చేతులు సరిగ్గా లేవు, అంగవైకల్యంతో ఉన్నాడు. కొడతారా మానేస్తారా? రైట్, పాయింట్కి వచ్చారు. జాలి వేసి ఎందుకు వదులుతారు? ఆ వ్యక్తి పట్ల జాలి చూపించి వదులుతారు. ఈ 2 సందర్భాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, కొట్టకుండా తిరిగి వచ్చేస్తారు. రెండోది, జాలి చూపించి వస్తారు. ఒక మాట అంటారా పోనీ? ఒక తిట్టకపోతే ఎలాగండి? అంత దూరం వెళ్ళి కొట్టలేదు పోనీ, తిడతారు కదా పోనీ. మీరు కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు కానీ కొట్టలేదు. ఫస్ట్ దాంట్లో మీరు కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు కానీ కొట్టకుండా తిరిగి వచ్చారు. ఎందుకంటే కారణం అక్కడ మీకంటే ఎక్కువ బలం ఉన్నవాళ్ళు, ఏం తేడా వస్తే మీరు తిరిగి రారు. రైట్. రెండోది, మీకంటే బలహీనుడు, అందుకు మీరు కొట్టలేదు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. మీరు ఫస్ట్ కొట్టకుండా ఉండడానికి కారణం అవతల వ్యక్తి గురించి ఆలోచించారా, మీ గురించి ఆలోచించారా? ఆడి మీద జాలి కాదైతే అంటే మీ స్వార్థం అక్కడ. ఫస్ట్ టైం మీ స్వార్థం. రెండోసారి ఇప్పుడు ఆడి గురించి వదిలేరా, మీ గురించి వదులుకున్నారా? మళ్ళీ ఆలోచించండి. రెండోసారి బలహీన దగ్గరికి వెళ్ళినప్పుడు, అంగవైకల్యం దగ్గర ఉన్నప్పటికి ఆడు కోసం మీరు వదిలేశారా, మీకోసం మీరు వదులుకుని వచ్చారా? అటువైపు వ్యక్తినా? ఫస్ట్ టైము, సెకండ్ టైము అవతల వ్యక్తి గురించి ఆలోచించే. ఫస్ట్ టైం ఏమో మీ గురించి మీకేమైనా అవుతుందేమో అని మీరు ఆలోచించి వదిలి వచ్చారు. రైట్. రెండోసారి ఆ వ్యక్తి పట్ల బలహీనుడు అని అనిపించి మీరు వదిలి వచ్చారు. ఒప్పుంటారా? రైట్. ఫస్ట్ టైం ఏమో మీ గురించి వదిలేరు, రెండోసారి ఆ వ్యక్తి గురించి వదిలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టే మీ ఇప్పుడు 80 అంతా పాఠం అంతా ఉంటుంది. ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. సరే, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ మాట. తన ప్రాణాన్ని ఎవరైతే దక్కించుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారు. అంటే ప్రాణం ఎవరైతే దక్కించుకునే ప్రయత్నం చేస్తారో దాన్ని పోగొట్టుకుంటారు. కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు. రైట్. ఇక్కడ ఇంకేనా నా విషయం, ఎవరైతే తన ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తాడో తన ప్రాణాన్ని పోగొట్టేసుకుంటాడు. ప్రాణం దక్కించుకోవడానికి ప్రయత్నం చేయకూడదని. ఏ వ్యక్తి అయితే ఆయన నిమిత్తము, తండ్రి నిమిత్తము, యేసు ప్రభు నిమిత్తం ప్రాణాన్ని వదులుకుంటాడో ఆయన ప్రాణాన్ని ఇస్తాడు, దక్కించుకుంటాము. మనం దక్కించుకునే ప్రయత్నం చేస్తే పోగొట్టుకుంటాము, మనం వదులుకునే ప్రయత్నం చేస్తే ప్రభు కోసం సంపాదించుకుంటాము. ఇప్పుడు నమ్మలేనండి,
మనం సంపాదించుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి పోగొట్టుకుంటాము. వదులుకునే ప్రయత్నం చేస్తే రైట్. ఇప్పుడు సందర్భం మళ్ళీ వెనక్కి రండి కొంచెం. ఇందాక బలమైన వాడు అక్కడ మీరు వదిలేరు మీకోసం. బలహీనుడు అక్కడ ఆడి కోసం వదిలేరు. ఇప్పుడు మన ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేసే ప్రయత్నాలు మన కోసం చేస్తాము, వదులుకునే ప్రయత్నాలు ప్రభు కోసం చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం దక్కించుకునే ప్రయత్నాలు మన కోసం చేస్తాము, వదులుకునే ప్రయత్నము దేవుని కోసం చేస్తాం. రైట్. ఇక్కడ అలాగే గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయం రండి ఒకసారి. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయంలో 47 నుంచి ఒకసారి చూడండి. ఆయన ఇంకా మాట్లాడుతుండగా 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా వచ్చాడు. ఆయనతో పాటు యూదాతో పాటు భయంకరమైన సైన్యం వచ్చింది. కత్తులు కటార్లు డాళ్ళు పట్టుకుని అందరూ వచ్చేసారు ఒక్క యేసు ప్రభువుని పట్టుకుని వెళ్ళడానికి, అరెస్ట్ చేయడానికి. ఎవరైతే అప్పచెప్దాం అనుకున్నాడో ఆ వ్యక్తి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన మీరు పట్టుకోండి అని చెప్పాడు. హింట్ ఇచ్చాడు. యేసు ప్రభు దగ్గర సాధారణంగా వచ్చాడు. బోధకుడా మళ్ళీ విష్ చేస్తున్నాడు చూడండి చక్కగా, నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టున్నాడు. ఈయనేమన్నాడు అప్పుడు యేసు ప్రభు వారు? చెలికాడా అంటే స్నేహితుడా, ఏం చేయాలనుకుంటున్నావు చేసేయండి తొందరగా మీరు అని అన్నాడు. దగ్గరికి వచ్చి మీద పడి పట్టుకున్నారు. అప్పుడు ఇదిగో యేసుతో పాటు ఉన్నవాడు శిష్యుడు ఒకటి చేయి చాపి కత్తి తీసి ప్రధాన యాజకుడు దాసుడు చెవుని నరికేశాడు. కోపం వచ్చి మా యేసు ప్రభుని పట్టుకుంటారో నువ్వు అని టక్కని కట్ చేసి పడేశాడు. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, నీ కత్తి నీ దగ్గరే పెట్టుకో. ఏ వ్యక్తి అయితే కత్తి పట్టుకునే ఉంటారో వారు కత్తి వల్లనే నశించిపోతారు. ఇప్పుడు చూడండి, ఈ సమయంన నా తండ్రిని వేడుకోలేనా? రైట్. ఇక్కడ నేను నా తండ్రిని ఒక్కసారి వేడుకుంటే 12 సేనలు అంటే వేలల్లో కంటే ఎక్కువ దేవదూతల్ని పంపడా అని అంటూ, నేను ఒకరు వేడుకుంటే రైట్, నేను ఒకవేళ వేడేసుకుంటే లేఖనం ఎలా నెరవేరుతుంది అంటున్నాడు. అంటే చూడండి, యేసు ప్రభు వేడుకుంటే తండ్రి ఖచ్చితంగా పంపుతాడు. తండ్రి ఒకవేళ అంటే నేను అడిగిన దాన్ని బట్టి తండ్రి పంపేస్తే లేఖనం ఎలా నెరవేరుతుంది? ఇప్పుడు ఈయన ఉద్దేశం లేఖనం నెరవేరాలి. రైట్. ఇక్కడ ఇంకై అవకాశం ఉంది. పిలిస్తే వచ్చి పడిపోయి మొత్తం మొక్కలు లేపేస్తారు పిలిస్తే. కానీ పిలవకుండా ఉన్నాడు. ఎవరి కోసం పిలలేదు? ఇప్పుడు చేతిలో బలం ఉంది, అవకాశం ఉంది, ఎవరి కోసం వదులుకున్నాడు? ఎదురుగుండా ఉన్న ప్రజల కోసం వదులుకోవడానికి ప్రయత్నించాడు. ఈయన పరిధి ఏంటంటే, ఆ పరిధి దాటి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వదులుకోవడం వచ్చింది ఆయనకి. ఏంటంటున్నాను? వదులుకోవడం వచ్చింది ఆయనకి. ఆయన పరిధిని దాటి ప్రజల కోసం ఆలోచన ముందుకు వెళ్ళగలిగాడంటే ఫస్ట్ ప్రారంభం ఏంటంటే ఆయనకి వదులుకోవడం వచ్చింది. మీ పక్కవారు చెప్పండి, వదులుకోవడం రావాలని చెప్పండి. ఏ రావాలి? వదులుకోవడం చెప్పారా? నాకు చెప్పద్దు, మీ పక్కలు చెప్పండి, తట్టి చెప్పండి. యేసు ప్రభు అంత నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే వదులుకోవడం వచ్చింది. ఎందుకు వదులుకోవడం వచ్చింది? ఎవరి కోసం వదులుకోవడం వచ్చింది? కొంచెం ఇంకా మనం ధ్యానించేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకు వచ్చిన లక్షణం
వదులుకోవడం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది వదులుకోవడము. వదులుకోవడం మనం నేర్చుకోవాల్సింది. మొట్టమొదటి నేను చెప్తున్నాను, ప్రధానమైనది నేను చెప్తున్నాను. ఏం వదులుకోవాలి అనండి? ఏమి వదులుకోవాలి నేను చెప్తాను, మీరు వినండి, శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఏమి వదులుకోవాలి? ఫస్ట్ది ఇష్టమైనది అనండి. మీకు ఇష్టమైనది వదులుకోవాలి. ఏంటన్నాను? ఒక పాట పాడుతా. నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది, నాకు ఇష్టమైనది. బలి అర్పణ కోరలేదు దేవుడు. రైట్, చాలు. ఇప్పుడు ఎవరికి ఇష్టమైనది వదులుకోవాలి? పాట పాడుతున్నాడు నీకు ఇష్టమైనది వదులుకొని చెప్తున్నాడు, అంటే దేవుడికి ఇష్టమైనది కాదు, మనకిష్టమైనది వదులుకోవాలి అని. వదులుకోవడం ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఆదికాండం 22కి వద్దాం ఒకసారి. ఆదికాండం 22కి వద్దాం. ఇప్పుడు మనకిష్టమైనది వదులుకోవాలి. వచ్చారా? ఇక్కడ అబ్రాహాంని పరీక్షిస్తాడు ఇస్సాకు విషయంలో. 2వ వచనం చూడండి. ఫస్ట్ చదవండి. పరీక్షించడానికి పిలిచాడు. ఎలాగంటే ఆయన అబ్రహామా పిలిచాడు, చిత్తం ప్రభు అన్నాడు. ఇక్కడ చూడండి, ఆయనకి ఇష్టాన్ని ఎలా చూపిస్తున్నాడు. నీకు ఒక్కడైనా నీ కుమారుడిని, అంటే నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకుని మోరియా దేశంకి వెళ్ళి ఇస్సాకుని దహన బలిగా అర్పించమన్నాడు. ఎవరికి ఇష్టమైనది? ఎవరికి ఇష్టమైనది? అబ్రాహాంకి ఏదైతే ఇష్టమో బలి ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇష్టాన్ని వదులుకుంటాడో వదులుకోడా అనేది పరీక్షించడానికి చూస్తున్నాడు. రైట్? ఆయన ఆ పని చేస్తాడు, ఏం ఆలోచన లేకుండా నిస్సంకోచంగా ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు. కత్తి తీశాడు, కట్ చేయబోయాడు, ఆగమన్నాడు. ఆగమన్న తర్వాత 17వ వచనం చూడండి. ఇప్పుడు 17 లేదు 17కి వచ్చేయండి. అయిపోయింది, అది అయిపోయింది, వదిలేండి. చేస్తాడు ఆయన. ఇది ఎప్పుడు చేశాడు ఈ ఆశీర్వాదం? ఎప్పుడైతే వదులుకున్నాడో అబ్రాహాము అప్పుడు చేశాడు. ఇప్పుడు అబ్రాహాం సంతానం అని అనిపించుకుంటున్నాం మనము. సంతానము అక్కడి నుంచి వచ్చిన సంతానం. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రాహాంకి ఇష్టమైనది ఉందో అది వదులుకోవడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు మీ ఇష్టాలు ఏమున్నా ఒకసారి ఆలోచుకోండి. నేను పైపైనే చెప్తాను, లోపలికి వెళ్ళను. పైపై విషయాలు చెప్తాను, మీరు లోపల మీకేమున్నాయో ఆలోచుకోండి. నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాను అనుకోండి, మీరు దాని పట్టున ఉండిపోతారు. మీకు ఇష్టాలు ఏమున్నాయో, ఏం వదులుకోలేకపోతున్నారో అవి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇష్టమైనది ఫస్ట్ వదులుకోవాలి. రెండో చెప్తున్నాను, నాకే కావాలి. ఎవరికి? మీ లోపల నాకే కావాలి అనేవి ఏవైతే ఉన్నాయో అది వదులుకునే ప్రయత్నం చేయాలి. నాకు కాదు, నాకు వేరు నాకే వేరు, నాకే అది కావాలండి అనే లోపల ఏదైతే ఉన్నాయో అది వదులుకునే ప్రయత్నము చేయాలి. నేను ఆ లోపల ఏమున్నాయి నేను చెప్పను, మీరు ఆలోచుకోండి. నాకే కావాలి అనేవి. అది లేకపోతే ఉండలేనండి. అది లేకపోతే నేను ఉండలేను. ఏది లేకపోతే ఉండలేనో అది లేకపోయినా ఉండడం వదులుకోవడం. ఇప్పుడు పలానాది లేకపోతే ఉండలేను అనేది. ఇప్పుడు చీరకి మ్యాచింగ్ లేకపోతే, మ్యాచింగ్ జాకెట్ లేకపోతే ఏమవుతుంది? ఎవరంటే జనాలు ఉండలేరా, మీరు ఉండలేరా? ఇప్పుడు అది లేకపోతే ముసలిది ఎక్కడైనా మ్యాచింగ్ చూస్తుందా? బాగా పళ్ళు ఊడిపోయిన ముసలిది, నడువు వంగిపోయిన ముసలిది, చెవులు వినపడిన ముసలిది ఏమైనా మ్యాచింగ్ చూస్తుందా? దీనికి మ్యాచ్ అవట్లేని ఏమీ చూడదు. వదులుకోవడం. అది లేకపోతే ఉండలేను అనేది వదులుకోవడం రావడం. రైట్. 4 చెప్తున్నాను, బలహీనత అండి. మీ బలహీనతలు ఏవి ఉన్నాయో మీకు తెలుసు. ఆ బలహీనతల్ని వదులుకోవడం రావాలి.
బలహీనతలు ఏమున్నాయో మీకు తెలుసు. ఆ బలహీనతల్ని వదులుకోవడం రావాలి. ఐదో చెప్తున్నాను, తప్పు అని తెలుసు అయినా చేస్తూ ఉంటామే, పాపం అని తెలుసు అయినా చేస్తూ ఉంటామే, పొరపాటు అని తెలుసు అయినా చేస్తూ ఉంటామే, అది వదులుకోవడం రావాలి. 5 విషయాలు మాట్లాడాం. ఫస్ట్ది ఇష్టమైనది చెప్పండి, నాకే కావాలి. రెండోది, మూడోది అది లేకపోతే ఉండలేను. 4 బలహీనత. 5 తప్పు అని తెలిసినా చేసే పని. ఇది ప్రారంభంగా వదులుకోవడం రావాలి. మీరు ఇక్కడ వదలడం ప్రారంభించారనుకోండి, మీరు పరిధి దాటి రాగలుగుతారు. ఇది కనుక వదలకపోతే ఆ పరిధి దాటి రాలేరు. మీరు మీకంటూ ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి లోపలే మీ భక్తి ఉంటుంది తప్ప అది దాటి మీరు రాలేరు. రైట్. రెండో విషయం చెప్తున్నాను నేను. ఫస్ట్ ఏం వదులుకోవాలని మాట్లాడాను నేను. ఫస్ట్ విషయం ఏం వదులుకోవాలి, ఆ విషయాలు మీరు మాట్లాడాను, అది మీరు ఆలోచన. రెండో చెప్తున్నాను, ఎప్పుడు వదులుకోవాలి అనండి. ఎప్పుడు ఫస్ట్ మాట్లాడింది ఏం వదులుకోవాలి, రెండోది ఎప్పుడు తెలుసో అప్పుడే వదులుకోవాలి. అంటే ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే వదులుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు వదులుకోవాలనే విషయాలని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ అంటారు. రైట్. ఇక్కడ కామన్ సెన్స్ అనేది కొంచెం వాడాలి. ఇక్కడ ఇప్పుడు వదులుకోమన్నారు కదా అని చెప్పి ఏది పడితే అది ఎలా పడితే అలా వదలడానికి వీలేదు. ఇక్కడ మీకు కొంచెం కామన్ సెన్స్ అనేది వాడాలి. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను, వినండి. మీ జీవితంలో చూడండి, నేను ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఒక వస్తువు గురించి ప్రార్థన చేస్తున్నాను. దాదాపు సంవత్సరం ప్రార్థన చేశాను. సంవత్సరం ప్రార్థన చేసిన తర్వాత ఒక పిల్లోడు వచ్చి, అన్న ఇది ఎందుకని మీకు ఉపయోగపడుతుందేమో అని ఇచ్చాడు. ఆ వస్తువుని ఇచ్చాడు. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తుంటే వచ్చింది, చాలా సంతోషించాను. ప్రభా ఆ వస్తువు వచ్చింది, నాకు ఎప్పుడైనా పరిచర్యలోకి ఇది ఉపయోగపడుతుంది అని. నా పదం గుర్తుపెట్టుకోండి, నాకు ఎప్పుడైనా పరిచర్యలోకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాదు, అది ఎప్పుడైనా ఉపయోగపడుతుందని నాకు ఆ ప్రార్థన చేయగానే ఆ జవాబు వచ్చింది, ఆ వస్తువు వచ్చింది. సాయంత్రం పాడేరు ఆ ప్రాంతంలో, అడవి కొండ జాతి ప్రాంతంలో సేవ చేస్తున్న ఒక పాస్టర్ గారు కలిశారు. కలిసిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు, ఆ విషయాలు చెప్తా ఉన్నారు, చర్చ్ విషయాలు చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే అన్నీ మాట్లాడుతున్నాం, ఎలాగుందన్నా ఏంటన్నా, చేతబడిలు ఎక్కువ చేస్తున్నారు కదా, బాగానే ఉంటుందా, పర్వాలేదు, జాగ్రత్తకుంటున్నారు, ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నీ అడిగిన తర్వాత అలా మాటల్లో పలానా వస్తువు అవసరం ఉంది తమ్ముడా, ప్రార్థన చేయండి, అది నాకు దొరకట్లేదు అన్నాడు. ఏ వస్తువు అయితే నా దగ్గరికి వచ్చిందో ఆ వస్తువు గురించి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. చాలా అవసరం ఉంది ప్రస్తుత సంఘానికి, ఆ వస్తువు నాకు కావాలి, ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడ అందుబాటులో దొరకట్లేదు అన్నాడు. నేను ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను? సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఆ వస్తువు నాకు కావాలని. అనుకోకుండా ఆ మాట అంటూ నాకు అవసరం, ఆ ఊర్లో ఆ పరిచయలో ఆ వస్తువు అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తేనే సంవత్సరం తర్వాత వచ్చింది నాకు. ఇప్పుడు నా అవసరత నాకు వెంటనే కాదు, అది ఎప్పుడైనా. ఇప్పుడు నా కామన్ సెన్స్ ఆలోచిస్తూ, అన్న నా దగ్గర వస్తువు ఉంది, పొద్దున్నే తెచ్చాడు అబ్బాయి, సాయంత్రంకి ఇవ్వాలి, పొద్దున్నే తెచ్చాడు ఒక అబ్బాయి పిల్లాడు, మీరు పట్టుకెళ్ళిపోండి అన్నాడు. లోపల కొంచెం కలుక్కలు ఉంది, కానీ నాకంటే ఎక్కువ అవసరత ఆయనకు ఉంది. నాకంటే ఎక్కువ అవసరత నాకు ఎప్పుడైనా కదా, ఇచ్చేద్దాలి అని చేసి, ప్రభా ఇచ్చేస్తాను, నేను ఇప్పుడు నాకు కావాలనిపించింది, నా దగ్గరకు వచ్చింది, పంపే నువ్వు. వదులుకోవడం నాకు రావాలి. టక్కని ఆ వస్తువుని తీసుకుని ఆయనకి ఇచ్చాను. కళ్ళని నీళ్ళు పెట్టుకుని చాలా నాలుగు వెతుకుంటున్నాను, తమ్ముడు ఇదే కావాలనుకున్నాను, ఇదే నీ చేతి ఇచ్చాడు దేవుడు, చాలా సంతోషం, ఆనందంగా వెళ్ళిపోయాడు. లోపల ఆనందంగానే ఉంది, నాకు సంతోషంగా ఉంది. ప్రభా వదులుకోవడం నేను నేర్చుకోవాలి, ఎక్కడ ఇంకా లోపల నాకు పట్టు ఉంది, అది కూడా ఉండకూడదు, ఇచ్చాడు నాకు వదులుకోవడం నేర్చుకోవాలని అది వదిలిని అలా వెళ్ళిపోయాను. రాత్రి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసుకున్నాను. అయిపోయిన తర్వాత తెల్లారి గంటలు ఇంకో తమ్ముడు వచ్చాడు. అదే వస్తువు 2 వస్తువులు తీసుకొచ్చాడు. 2, ఒకటి కూడా కాదు, 2 ఎందుకు రా అన్నాను. ఒకటి పాడైపోతే ఇంకోటి ఉంటుందన్న, 1+1లో తీసుకున్నాను, తగ్గించాడు మా ఊడే, కొంచెం ఎప్పుడు నేను పనికొస్తుంది ఎందుకు అనిపించింది అన్నాడండి. అప్పుడు అర్థమైందండి, వదులుకోవడం వచ్చిందా, వచ్చి పడడం నేర్చుకుంటాం, వస్తాయి, మీరు వద్దన్నా వచ్చి పడిపోద్ది. వదులుకోవడం ఇప్పుడు కామన్ సెన్స్, ఇక్కడ ఇంగిత జ్ఞానము, అక్కడ పని చేయడం రావాలి. ఎప్పుడు వదులుకోవాలో ఎప్పుడు వదులుకోకూడదు రావాలి. రెండో సందర్భం చెప్తున్నాను, ఇక్కడ వదులుకోవడం నేర్చుకున్నాను. రెండో సందర్భం చెప్తాను, మీరు అక్కడ ప్రయోగించండి. ఒక తమ్ముడు
మా బంధువులోడే ఒక చిన్న పొరపాటు చేస్తే ఆడన్నాడు, అమ్మా అయ్యింది ఏదో అయ్యింది, నవీన్ అనే చెప్పొద్దు అన్నాడు. అయ్యింది ఏదో అయిపోయింది, నవీన్ అనే చెప్పొద్దు అన్నాడు. నేను ఒక వారంలో 10 రోజుల్లో ఒకసారి ఖచ్చితంగా అబ్బాయికి మాట్లాడతాను, మెసేజ్ అని పెడతాను. చెప్పొద్దు అని వాళ్ళ అమ్మకు చెప్పిన తర్వాత వెంటనే ఆడు వెళ్ళిపోయిన తర్వాత మా ఓడిలో చేసాడని చెప్పేసింది వాళ్ళమ్మ. చెప్పేసింది. చాలా బాధ అనిపిస్తుంది ఆడ అలాంటి పని చేయడం ఏంటి అని. యథావిధిగా నేను ఆ అబ్బాయికి మెసేజ్ పెట్టాలి. ఆ వారంలో నేను పెట్టలేదు. ఇప్పుడు లోపల బాధ అనిపించింది. ఇప్పుడు నేను గనక మాట్లాడానంటే, ఆడితో మాట్లాడితే ఆడు అమ్మయ్య అన్నకు తెలిసినా ఏం అనలేదులే, ఒక స్వేచ్ఛ వచ్చేస్తుంది ఆడికి. వారం అయింది నేను మాట్లాడలే, అన్న మెసేజ్ ఏం పెట్టలేదేంటి అన్నాడు. నేను స్పందించట్లే. ఇప్పుడు నాకు లోపల బాధ ఉంది, కానీ నేను బెగ్గబట్టి పట్టునున్నాను. ఇప్పుడు నేను వదలట్లే. వారం అయింది, 10 రోజులు అయింది, ఫోన్లు కొడుతున్నాడు, నేను ఏమీ స్పందించట్లేదు. 20 రోజుల తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. ఏంటి మాట్లాడట్లేదు, చేయట్లేదు ఫోన్? అవునా, కొంచెం ఏదో పనిలో పడిపోయి అన్నాను. లోపల దుఃఖం తింటుంది ఆడికి. వెళ్ళిపోయే ముందు పొరపాటు జరిగింది, ఇంకొకసారి చేయనని చెప్పి చేతిలో ఇలా చేయి పెట్టి వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు తప్పుడు ఒప్పుకున్నాడు, నా దగ్గర చెప్పాడు. ఇప్పుడు నేను మాట్లాడడం ప్రారంభించాను. 20 రోజులు నేను బిగపెట్టాను. 20 రోజులు బిగపెట్టకపోతే ఆడు ఆ పశ్చాత్తాపం రాదు. నేను 20 రోజులు నేను మాట్లాడుకుండడం వల్ల ఆడికి పశ్చాత్తాపం వచ్చింది. ఇక్కడ నేను బిగపెట్టుకున్నాను. ఎక్కడ వదలాలో ఎక్కడ పట్టుకోవాలో ఆ కామన్ సెన్స్ అనేది మీకు ఉండాల్సింది. రైట్? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తాను. మీ దగ్గరికి వచ్చి సేవకులు, పాస్టర్లు వాళ్ళ అవసరాలు చెప్తారు. మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం కావాలో చెప్తారు, వాళ్ళ చర్చలకి ఏం కావాలో చెప్తారు. ఏమనిపిస్తుంది అప్పుడు? అది ఇక్కడ మీ కామన్ సెన్స్ పనిచేయాలి. ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడో, దేనికి చెప్తున్నాడో, ఏ ఉద్దేశం మీరు చెప్తున్నాడో, ఇక్కడ వదలచ్చా బెగబెట్టాలా, ఈ సెన్స్ మీకు ఉండాలి. రైట్? వదులుకోవాల్సిన దగ్గర వదలాలి, వదలకపోతే కష్టము. వదిలేరా రెండింతల మేలు వచ్చి పడిపోద్ది. వదలకుండా దగ్గర వదలకుండా గట్టిగా పట్టుకోవాలి. ఫస్ట్ విన్నాము ఏం వదులుకోవాలి, రెండోది విన్నాం ఎప్పుడు, మూడోది చెప్తున్నాను ఎవరి కోసం వదులుకోవాలి. ఫస్ట్ది ఏమన్నాను, ఏం వదులుకోవాలి, రెండోది ఎప్పుడు వదులుకోవాలి, మూడోది ఎవరి కోసం వదులుకోవాలి. ఫస్ట్ మీకోసం మీరు వదులుకోవాలి. ఎవరి కోసం? వదులుకోవడం నేర్చుకోవాలి. నేను ఈ పద్ధతి చెప్తున్నాను. ప్రభు అంత స్వేచ్ఛగా ఆ వీధిలోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి పరిధి దాటి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన వదులుకోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు మన కోసం మనము వదులుకోవాలి. చెప్పండి, నా కోసం నేను వదులుకోవాలి. ఇక్కడ మీరు వదులుకోకపోతే, మీకోసం మీరు వదులుకోకపోతే ఒక ప్రమాదం ఏం జరుగుతుందంటే, మీతో పాటే ఆ పాపం ఉండి, మీతో పాపే ఆ చెడ్డతనం ఉండి, మీకు ఒక భారం కింద మారి దేవుడికి మీకు సంబంధం తెగిపోద్ది. దేవుడికి మీకు సంబంధం పలచబడిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఒక తప్పు చేశారనుకుందాం, ఒక పొరపాటు చేశారనుకుందాం. చేసిన తర్వాత దేవుడి దగ్గర చెప్పకపోతే బాగుంటుందా, దేవుడి దగ్గర చెప్పిన తర్వాత బాగుంటుందా? చెప్పిన తర్వాత ఫ్రీ అవుతామా, చెప్పకముందా? చెప్పిన తర్వాత ప్రభా ఇలా చేస్తాను, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏడిస్తే కొంచెం ఫ్రీ అయిపోతాం. ఇప్పుడు నా కోసం నేను వదులుకోవడం రావాలి. ఎందుకు వదులుకోవాలి? నాకు దేవుడికి సంబంధం బాగుండాలంటే నేను ఖచ్చితంగా ఆ విషయాల్లో నా కోసం నేను వదులుకోవడానికి రావాలి. రెండో చెప్తున్నాను, ఇతరుల కోసం వదులుకోవడం రావాలని చెప్పండి. ఇతరుల కోసం వదులుకోవడం రావాలి. ఇది చాలా కష్టమైన పని. మన కోసం మనం వదులుకుంటాం, కానీ ఇతరుల కోసం వదులుకోవాలంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం. మన ఇంట్లో వాళ్ళు ఒక తప్పు చేస్తే, మన ఇంట్లో వాళ్ళకి పొరపాటు చేస్తే వారిని ఏమీ అనకుండా ఉండగలం మనం. మన ఇంటి వారు, మనవారు ఏదైనా పొరపాటు చేస్తాం అనుకుందాం. ఉదాహరణకి తీసుకుందాం. మీ ఇంట్లో వారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను ఇల్లు అంతా చెత్త చేస్తున్నారు. పొద్దునే తుడిచారు,
అక్కడే తినేసి పడేసి తొక్కలు పడేసి అన్ని చెనకలు తినేసి పడేసి మొత్తం తుడిచిన వెంటనే ఆ పని చేశారు. మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని వాక్యం గుర్తుకొచ్చి తుడిసేద్దాంలే, మౌనంగా తుడిసేద్దాం, తుడిచారు. రెండోసారి మూడోసారి సాయంత్రం లోపల 2-3 సార్లు ఇల్లు తుడిచారండి. లోపల బగబగ మండుదా మండుతుంది. కొంచెం తీవ్రత ఎక్కువ అవుతే ఒక మాట 2 మాటలు వచ్చేస్తాయి కదా. మీరు కొంతవరకు ఓపిక పట్టరా? పడతారు. ఇప్పుడు మీ ఇల్లు ఇలా ఉంది, పక్కింటోళ్ళ ఇల్లంతా చెత్తను తుడిచి మీ కాంపౌండ్ వాళ్ళ లోపల వేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర చెత్త తీసి మొత్తం అంతా ఆకులు, చెత్త, తొక్కు, చెదారం అంతా తీసి మీ ఇంటి గోడ లోపలికి వేసేస్తున్నారు. ఫస్ట్ టైం ఆగుతారా, అడిగేస్తారా? అడిగేస్తారా? ఇంట్లో ఏం జరిగింది? ఫస్ట్ టైము పిల్లలేదో మా ఆయన ఏదో చెత్త చేస్తాడు, తుడిసేద్దాం. ఫస్ట్ టైం ఆగిపోయాం, సెకండ్ టైం ఆగుతాం. ఇంట్లో కొంత ఆ ఓపిక ఉంటుంది. బయట వాళ్ళు అయితే ఇదనమాట. అవతల వ్యక్తుల కోసం కొన్ని వదులుకోవాలి, ఎదురువాటి కోసం కొంత వదులుకోవడం రావాలి. అక్కడ వదలకపోతే మీ పరిధి మీరు దాటాడు. మూడో చెప్తున్నాను దాంట్లోనే, ఎవరి కోసం వదులుకోవాలి దాంట్లో మూడోది ప్రాముఖ్యమైనది, దేవుడి కోసం వదులుకోవాలి. ఎవరి కోసం? దేవుని కోసం వదులుకోవడం రావాలి. ఫస్ట్ది మన కోసం మనం వదులుకోవాలి, రెండోది ఇతరుల కోసం, మూడోది దేవుని కోసం వదులుకోవడం రావాలి. ప్రభు వదులుకున్నాడు కదా, దేవుడు వదులుకున్నాడు కాబట్టి నేను కూడా వదులుకుంటాను. ప్రభు వదులుకున్నాడు కాబట్టి నేను కూడా వదులుకుంటాను. ఫస్ట్ మనం విన్నాము, ఏం వదులుకోవాలి చెప్పండి? ఏం వదులుకోవాలి? 2 ఎప్పుడు వదులుకోవాలి? 3 ఎవరి కోసం? దేవుని కోసం వదులుకోవాలి. రైట్. 4 చెప్తున్నాను, ఎలా వదులుకోవాలండి? ఎలా అంటే ప్రశ్న కాదు ఇది, ఎలా వదులుకోవాలనేది. ఫస్ట్ది ఎలా వదులుకోవాలి, దాంట్లో సంపూర్ణంగా వదలాలి. ఎలాగంటున్నాను? సంపూర్ణంగా వదలాలి. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక వస్తువు ఇచ్చి, నేను వాడట్లేదు, మీరు ఉంచండి అన్నాడు. మీ దగ్గర ఉంచండి, మీరు వాడండి. నాకు అవసరం లేదు, నేను వాడట్లేదు, మీ దగ్గర ఉంచేయండి అన్నాడు. సరే అన్న, ఉంచుతాను అని చెప్పి ఉంచుకున్నాను. ఆ వస్తువు నాకు పనికొస్తుంది, నేను వాడుతున్నాను. 3 రోజుల తర్వాత ఫోన్ చేసి, అన్న ఆ వస్తువు ఎలా ఉంది అంటున్నాడు. ఏ వస్తువు అన్నా? నాకు ఎలగలేదు. ఏ వస్తువు అన్నా అన్నాను. అదే 3 రోజుల క్రితం నీకు ఇచ్చాను కదా, ఆ వస్తువు ఎలా ఉంది అన్నాడు. బాగానే ఉందే అన్నాను. బాగానే పనిచేస్తుందా? సరే అన్నాడు. మరలా 3 రోజుల తర్వాత ఫోన్ చేసి, అన్న ఆ వస్తువు ఎలా ఉంది, నేను ఇచ్చాను కదా, వస్తువు ఎలాగుంది అంటున్నాడు. ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అని అనిపిస్తుంది లోపల. 2 వారాలు 3 రోజులు ఫోన్ చేస్తానే ఉన్నాడండి. నేను ఇచ్చిన వస్తువు ఎలా ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా ఇచ్చాడా ఇవ్వలేదా? ఆడి ఫీలింగ్ ఏంటంటే నేను ఇచ్చేసాను అని. ఆడ మనసు ఎక్కడుంది ఇప్పుడు? ఇదనమాట. వదలాలి అంటే సంపూర్ణంగా వదలడం రావాలి. ఇంకోసారి ఫోన్ చేశాడు, రమ్మన్నాను ఇంటికి. దాదాపు తమ్ముడు ఒకసారి రా అన్నాడు, పని ఉందన్నాడు. వచ్చాడు. ఆ వస్తువు నీట్గా ప్యాక్ చేసి నీ దగ్గర పట్టుకెళ్ళిపో, నీ దగ్గర ఉంచు, నాకు అవసరమైతే అడుగుతానులే అని చెప్పి చేతిలో పెట్టిన తర్వాత, అబ్బాయి వద్దన్నాడు. ఏం వద్దన్నాడు? పట్టుకెళ్ళిపోన్నాను. నీట్గా పట్టుకెళ్ళిపోయాడు. ఊరికే అంటే వద్దు అన్నాడు, కానీ మనసంతా ఎందుకు ఇచ్చేసానా అని తినేసి ఉంటుంది లోపలంతా. ఇప్పుడు సంపూర్ణంగా ఎవలోపోయాడు. అప్పటికప్పుడు ఏదో ఉద్రేకం వచ్చి వాడట్లే కదా ఇచ్చాడు. మరి తర్వాత ఇంట్లో ఏం గొడవలో ఏం తెలియదు, కానీ మనకి ఇవ్వగానే చక్కగా నిదానంగా పట్టుకెళ్ళిపోయాడండి. ఇప్పుడు సంపూర్ణంగా వదలాలి కొన్ని విషయాలు. నేను ఇప్పుడు ఏం వదలాలో మీరు ఆలోచుకోండి. నేను పైన మాత్రమే చెప్తున్నాను. సంపూర్ణంగా మీరు ఏది వదలాలో అది ఆలోచించండి. రైట్. 2వ విషయంకి వస్తున్నాను సంపూర్ణతలో. దీంట్లోనే హృదయపూర్వకంగా అండి, హృదయపూర్వకంగా వదలడం రావాలి. హృదయపూర్వకంగా. ఇక్కడ కొన్నిసార్లు హృదయపూర్వకంగా పని చేయం మనం.
వదిలే విషయంలో కొన్నిసార్లు హృదయపూర్వకంగా పనిచేయమని. ఒక పిల్లోడు వచ్చి నా దగ్గర కూర్చున్నాడు, నా పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ కూర్చోపెట్టింది, అన్నయ్య దగ్గరికి కూర్చో, అన్నయ్య దగ్గరికి వెళ్ళి కూర్చో అంటే ఆడెళ్ళి నా పక్కన కూర్చున్నాడు. ఆడి దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఉంది. ఆ చిన్న బ్యాగ్ పట్టుకుని నా దగ్గర కూర్చున్నాడు. ఒక ప్రేయర్ మీటింగ్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంత అవ్వలేదు. ఈ లోపల వాళ్ళ అమ్మ వాలంటీర్గా ఉంది, మొత్తం అంతా సాధారణ గిద్దరం చేస్తుంటే పనులన్నీ ముగించుకుని వాళ్ళ అమ్మ వచ్చి, అన్న ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని. ఏం మాట్లాడలేదు, చక్కగా కామ్ కూర్చున్నాడు అన్నాడు. మమ్మీ ఆకలేస్తుంది అన్నాడు. బ్యాగ్లో అనుకో తీ అని చెప్తే బ్యాగ్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. తీ అంటే వాళ్ళ అమ్మ ఇలా చెంపగానే బిస్కెట్లో తీసుకుని తినబోతుంటే అన్నయ్యకి ఎవరా అన్నది వాళ్ళ అమ్మ. నాకు వద్దమ్మన్నాడు. వద్దంటున్నారు అని చెప్పి తింటున్నాడు ఆడు. ఇవ్వు అని చెప్పింది. ఆడి దగ్గర ఇంత ప్యాకెట్ అండి, పెద్ద 15 అయినా ఉంటాయి బిస్కెట్ ప్యాకెట్లు. ఆడు ఒక బిస్కెట్ తీసి ఆ బిస్కెట్లో సగం ఇరిచి చూస్తూ ఏది పెద్దగా ఉందో ఏది చిన్నగా ఉందో చూస్తున్నాడు. ఆ చేతిలో ఏది చిన్నగా ఉందో ఆ మొక్క నా చేతిలో పెట్టాడండి. మొక్క చేతిలో పెట్టి తినని అంటున్నాడు. ఆడు ఇంకో మొక్క తింటున్నాడు. 15 ఉన్నాయి, ఒక్క దాంట్లో సగం చేసి మరలా చిన్నది ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మీకేమనిపిస్తున్నాడు? హృదయపూర్వకంగా ఇచ్చాడా ఇవ్వలేదా? ఇప్పుడు మీ ఆలోచన ఏంటంటే హృదయపూర్వకంగా ఇవ్వలేదు. వాస్తవం ఏంటి చెప్పనా? ఆడ చిన్న మొక్క ఇచ్చాడే అది హృదయపూర్వకంగా ఇచ్చాడు. మీ ఆలోచన ఆడ ఇవ్వలేదని అవుతుంది కదా, అది కాదు. ఏ చిన్న మొక్క అయితే ఇచ్చాడో, అందుకే అన్నాడు ఆ ముసలమ్మ దగ్గర చిన్న నాణం ఇచ్చిందని చెప్పి మాట్లాడతాడు ప్రభు. అందరూ బోళ్ళు ఎత్తే అది చిన్నది ఇచ్చింది అదే ఎక్కువ. ఇప్పుడు ఆడ ఇచ్చిన చిన్న మొక్క చాలా హృదయపూర్వకంగా ఇచ్చాడు. ఇది నా ఆలోచన, నేను ఆలోచన ఇది. ఆడిచ్చిందే చిన్నది, దాంట్లో ఇచ్చింది కూడా హృదయపూర్వకంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏ విషయాన్నైతే వదులుకుంటున్నామో హృదయపూర్వకంగా వదులుతున్నామా? హృదయపూర్వకంగా వదులుతామా? అది ఏంటో తప్పక కానీ లేకపోతేనా అంటే మాకు ఇక్కడ వాయిస్తూ ఉంటాడు కాబట్టి లేకపోతేనా, ఆ రోజుల్లో అయితేనా. ఇదేంటంటే హృదయపూర్వకంగా వచ్చిందా కాదా? హృదయపూర్వకంగా వదలడం రావాలండి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా వదలడం వస్తుందో అప్పుడు ఆ పరిధి మనం దాటి వెళ్తాము. ఇది యేసు ప్రభు చేసిన పని. ఈ ఎలా వదులుకోవాలి దాంట్లోనే ఇంకొక మాట, మూడో మాట, వదిలిన తర్వాత గర్వం ఉండడానికి వీల్లేదు. ఏమంటున్నాను? వదిలేసిన తర్వాత గర్వం ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు అనుకుందాం మీకు ఒక బలహీనత ఉంది, మీతో పాటుగా మీ స్నేహితుడు కూడా ఒక బలహీనత ఉంది. అదే బలహీనత ఉంది, మీ ఇద్దరికీ ఒకే బలహీనత. మీరిద్దరూ ప్రార్థన చేస్తున్నారు ఆ బలహీనత వదిలిపెట్టియాలి అని. మీరు దాటేశారు, 6 నెలలైంది, 7 నెలలైంది, మళ్ళీ ఇంకా ఆ బలహీనత వైపు మీరు చూడలేదు. మీ స్నేహితుడు అది దాటలేదు. మీరు ఇప్పుడు వాటితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారు? ఏంటి ఇంకా వదలలేదు నువ్వు? నేను ఇంకా జోలికి రాలేదు, నా దగ్గరికే రాలేదు. ఇప్పుడు లోపల ఏ గర్వం అది? వదిలేసానన్నా కొన్ని మీరు ఇచ్చిన తర్వాత, కొన్ని మీరు వదులుకున్న తర్వాత మీ లోపల వచ్చే గర్వం ఉంటుంది, అది ఉండడానికి వీల్లేదు. ఏమాత్రం ఉండడు. ఒకడు చర్చ్ దగ్గరికి వచ్చి నేను వెళ్ళిన పాత చర్చిలో ఆ చర్చు కొంచెం చిన్నదవుతుంటే ముందు కొంచెం కట్టిన తర్వాత అక్కడ ఒక 3 ఫ్యాన్లు కావాల్సి వచ్చాయి. 3 ఫ్యాన్లు కావాల్సి వచ్చిన తర్వాత అక్కడ ఉంటే ఫ్యాన్ బాగుంటుందని ఆ చర్చ్ పాస్టర్ గారు అంటున్నారు బాగుంటుందని. ఈ లోపల ఒక వ్యక్తి లేసి, పాస్టర్ గారు నేను ఇచ్చేస్తానండి 3 ఫ్యాన్లు, నా ఖాతాలో రాసి నేను ఇచ్చేస్తానని చెప్పి కొండకి వెళ్ళిపెడతాను, రేపు పొద్దుకల్లా తెచ్చేస్తాను ఫ్యాన్లు అని చెప్పాడు. ఫ్యాన్లు తీసుకొచ్చాడు, మొత్తం కవర్లు ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫ్యాన్ రెక్కల మీద ఆడి పేరు రాయించాడు. ఒక రెక్క మీద ఆడిది, ఇంకో రెక్క మీద అలా ఆవిడది, ఇంకో రెక్క మీద వాళ్ళ కొడుకుది. 3 ఫ్యాన్ రెక్కల మీద పేర్లు రాయించాడండి. ఎందుకు రాయించుంటాడు? ఇప్పుడు ఆడు డబ్బులు వదిలే ఫ్యాన్ వదిలింది. ఇప్పుడు
నేను ఇచ్చాను అనే గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఆడికి డబ్బులు ఎవరు ఇచ్చారు? దేవుడిస్తే వచ్చింది. ఆడికి ఇవ్వాలన్న మనసు, రెక్కల మీద పేరు ఎవరిది? అదనమాట. ఇక్కడ వదిలేసిన తర్వాత లోపల వచ్చే చిన్న గర్వం ఉంటుంది. ఇచ్చానండి మొత్తం, అబ్బా నేను అన్ని చేస్తాను, రైట్ టైంకి ఇచ్చేస్తాను నేను అసలు. నీ లోపల వచ్చే గర్వము నేను పరిధిని దాటనివ్వదు. తగ్గించాలి తప్ప హెచ్చిపోవడానికి వీల్లేదు. ఏ పని చేసినా ఏది వదిలినా ఖచ్చితంగా ఏ మాత్రం గర్వం రావడానికి వీల్లేదు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ది ఏం వదులుకోవాలి, రెండోది ఎప్పుడు, మూడోది ఎవరి కోసం, నాలుగోది ఎలా వదులుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది చెప్పండి, మీరు చెప్తే మరి అర్థమవుతుంది. ఫస్ట్ది ఏం వదులుకోవాలి, రెండోది ఎప్పుడు వదులుకోవాలి, మూడోది ఎవరి కోసం వదులుకోవాలి, నాలుగోది ఎలా వదులుకోవాలి, ఐదో చెప్తున్నాను ఎందుకు వదులుకోవాలి. ఐదోది ఎందుకు వదులుకోవాలి. రైట్. ఇక్కడ ఎందుకు వదులుకోవాలి అనే దాని మీద కొంచెం ఆలోచన ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న విషయంలో గొడవ అవుతుంది భార్యాభర్తలకి గొడవ అవుతుంటే భార్య వచ్చి అస్తమానం కంప్లైంట్ చేస్తుంది. ఏం కంప్లైంట్ చేస్తుందంటే మా భర్త ఇలా చేస్తున్నాడు అని. మా దగ్గరికి వచ్చి ఏ కంప్లైంట్ చెప్పినా ఖచ్చితంగా మీరే మారమని చెప్తాం. ఎవరైతే వ్యక్తి వస్తారో వారినే మారమని చెప్తాం. మారాలి మీరే అట్ను చెప్పం. ఆ వ్యక్తి మారాలని చెప్పం. వచ్చావు కాబట్టి నువ్వు మారడం చూడు, నువ్వు భరించడం చూడు, నువ్వు ఒప్పుకోవడం చూడు, నువ్వు సహించడం చూడు, నీ గురించి. ఇది చెప్తా ఉండే కొద్దీ ఒకరోజు అనిసింది, అస్తమాను నేనే భరించాలా, ప్రతిసారి నేనే భరించాలా, ప్రతిసారి నేనే నోరు మూసుకోవాలా, ప్రతిసారి నేనే మౌనంగా ఉండాలా, ప్రతిసారి నేనే మౌనంగా ఉండాలా. ఇది ఆవిడకి వచ్చిన ప్రశ్న. ఇప్పుడు నాకు చెప్పండి, ఆవిడ అన్నది ఏంటంటే ప్రతిసారి నేనేనా? మీరేం చెప్తారు? ప్రతిసారి ఆవిడేనా, అవతల కూడానా? ప్రతిసారి ఆ వ్యక్తే మౌనంగా ఉండాలా, అవతల వ్యక్తి కూడా ఉండాలా? ఏంటది? మనం ఉంటే ఆడతారనా, అవతలు కాదా? మరి ఛాన్స్ అటు ఉండదా? ప్రతిసారి మనమేనా, అవతల వ్యక్తి కూడానా? ఇది నా ప్రశ్న. ప్రతిసారి మనమే నోరు ముయ్యాలా, అవతల వ్యక్తి కూడానా? ప్రతిసారి తిట్లు మనమే పడాలా, అవతల వ్యక్తి కూడానా? ప్రతిసారి మనమా కాదా? ఆలోచిస్తున్నారు కదా. ప్రతిసారి నేనే, ఎప్పుడూ నేనే, ఎల్లకాలం నేనే, ఎప్పటికీ నేనే వదులుకోవాలి. ఎందుకంటే ప్రభు అవతల వ్యక్తిని అడగడు, నిన్ను అడుగుతాడు. కారణం చెప్పామనుకో, సాకు చెప్పామనుకో, ఆడలా చేశాడు కాబట్టి అన్నాం అనుకో, అది అలాగ అన్నది కాబట్టి, అలా తిట్టదు కాబట్టి, ఆ కాబట్టిలు ఏం పట్టించుకోడు ఆయన. ఆ సంగతి పట్టించుకోడు. నువ్వు ఎందుకు లేవని అడుగుతాడు, ఎందుకు ఒప్పుకోలేదని అడుగుతాడు. వదులుకోవడం రావాలి. ఎందుకు వదులుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే నా దేవుని ఇష్టం అని చెప్పండి. ఎందుకు వదులుకోవాలంటే నా దేవుని ఇష్టం, నా దేవుని ఆశ. ఇప్పుడు తండ్రి ఆశని తీర్చే పిల్లల్లా ఉండాలి వదులుకోవడం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏం వదులుకోవాలో మీరు ఆలోచించుకోండి, ఏం వదలాలో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన విషయాలు పట్టుకోవద్దు. మీరు ఎక్కడెక్కడ వదలాలో, ఏంటంటే వదలాలో, ఎలా వదలాలో మీకు తెలుసు, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు వదలాలి అంటే అది నా తండ్రి ఇష్టం కాబట్టి నేను వదలాలి, నా తండ్రి ఆశ కాబట్టి నేను వదులుకోవాలి. రెండోది ఏంటంటే నా తండ్రి చెప్పాడు కాబట్టి, అంటే నా తండ్రి చెప్పాడు కాబట్టి నేను ఆ విషయాన్ని వదులుకోవాలి, ఆ విషయాల్లో నేను వదులుకోవాలి, ఫలానా విషయాల్లో నేను వదులుకోవాలి. నా తండ్రి ఆశ, నా తండ్రి చెప్పాడు కాబట్టి. రెండు గుర్తుపెట్టుకోండి, తండ్రి ఆశ మనము వదులుకోవాలి, తండ్రి చెప్పాడు కాబట్టి మనము వదులుకోవాలి. మూడో చెప్తున్నాను, మనం వదులుకుంటే తండ్రి మహింపడతాడు. ఏంటది? మనం వదులుకుంటే తండ్రి మహింపడతాడు. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, వదులుకునే ప్రయత్నం చేస్తున్నామా, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా?
వదులుతున్నామా? వదలట్లేదా? ఇంకా పట్టుకునే ఉంటున్నామా? యేసు ప్రభు అంత తీవ్రమైన ఆ నిర్ణయం తీసుకోవడం కారణం వదలడం వచ్చింది. వదులుకున్నాడు. ఆయన వదులుకుని, ఆయన ప్రభు కోసం వదులుకుని, మనుషుల కోసం వదులుకున్నాడు. ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39 మాట, 10:39. ఎవరైతే తన ప్రాణాన్ని దక్కించుకుంటాడో ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము అంటే యేసు ప్రభు నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానిని దక్కించుకుంటాడు. ఇక్కడ గమనించండి, ఎన్ని సందర్భాలు మనం ప్రాణం దక్కించుకుంటున్నామో, ఎన్ని సందర్భాల్లో తండ్రి నిమిత్తము ప్రాణాన్ని వదులుతున్నాము. అంటే ప్రాణము అంటే నీకిష్టమైనది, నాకు కావాలనిపించేది, నా దగ్గర ఉండాలనిపించేది, నాది, నాకు, నా కోసం, నాది అని ఏ విషయాలైతే మన లోపల తినేస్తూ ఉన్నాయో, ఏ విషయాలైతే లోపల పట్టుకుని ఉన్నాయో అది వదిలే ప్రయత్నం చేయాలి. అది వదలకపోతే, మీ ప్రాణాన్ని వదలకపోతే, అది యేసు ప్రభు చేసినట్టు ఆ పరిధి మనం దాటలేము. యేసు ఇష్టము, యేసు ఆశ అది మనం వదులుకోవడం రావాలి. ప్రభువు నిమిత్తము వదులుకోవడం రావాలి, దేవుని నిమిత్తము వదులుకోవడం రావాలి. ఇంకా వదలకపోతే ఆ విషయాలు దాటకపోతే ఖచ్చితమైన స్వార్థము మన లోపల ఉంది. ప్రభువు కోసము మనం వదులుకోవాలి కొన్ని విషయాల్లోని. ప్రభువు కోసం ఆ మనిషిని సంపాదించుకోవడం కోసం వదులుకోవాలి. ఆ ఆత్మ కోసం సంపాదించాలని మనం కొన్ని విషయాల్లో వదలకపోతే మన లోపల స్వార్థం ఉంది. ఆ రోజు యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళకపోతే ఆ సమరయ పట్టణంకి రక్షణ వచ్చేది కాదు. నా కుటుంబము, నా మతం, నా ఆచారం ఏం చెప్తుందో అనే పరిధి లోపల ఉండకపోయి ఉంటే, ఆయన వదులుకులు ఉండకపోతే ఆ పట్టణానికి రక్షణ వచ్చేది కాదు. రక్షణ రావడానికి కారణం ఏంటంటే ఆయన వదులుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎన్ని విషయాల్లో వదులుతున్నామో, ఎన్ని విషయాల్లో వదలట్లేదు, ఇంకా ఏ విషయాలు పట్టుకున్నామో, ఏ విషయాలు పీడిస్తుంది మనని, ఇంకా వదలకపోతే, ఆ ఆలోచన దాటకపోతే, వదలాల్సిన విషయంలో వదలకుండా పట్టుకుని ఉంటే ఖచ్చితమైన స్వార్థం మనలో ఉందని అర్థం. మన భక్తి మన దగ్గరే ఉంది, మన పరిధి మన దగ్గరే ఉంది. మనం ప్రభు ఇష్టం చేసిన వారిలా ఉండట్లేదు, తండ్రి ఆశను తీర్చేవారిలాగా ఉండట్లేదు, తండ్రి సంతోషాన్ని తీర్చేవారిలాగా ఉండట్లేదు, తండ్రి మాటను చేసేవారిలాగా మనం ఉండట్లేదు. మన స్వార్థంతోనే బ్రతుకుతూ, మన పరిధి మనం తీసుకుంటూ మనమే ఉంటున్నాం తప్ప మనం ఆ విషయాల్లో వదిలి దాటి వెళ్ళి ఇంకొకరికి మన రక్షణ అందించే స్థితిలో మనం ఇంకా లేమని అర్థం. ఆ పని చేయాలంటే వదులుకోవడం రావాలి. నా మీద నాకు ఆశ, నా మీద నాకు సంతోషం, నా మీద నాకు కోరిక, మన మీద మనం వదులుకోవడం వచ్చిన రోజే ఆ పరిధిని దాటి మనం పని చేయగలుగుతాము. మన మీద మన ఆశ వదులుకోవడం ఇంకా రాకపోతే ఆ పరిధిని దాటి మనం పని చేయలేము. ఆ వ్యక్తి సొంత జీవితం జీవిస్తాడు తప్ప దేవుని కోసం జీవించలేడు. వదులుదామా, పట్టుకుందామా? వదలాల్సిన దగ్గర వదిలేయాలి. వదలకపోతే మనం ఇంకా మన పరిధిలోనే ఉన్నాము, ఆ భక్తి దాటదు. తండ్రి ఆశ మనం వదిలి ఆ పని చేయడానికి రావాలి. మనకి ఇష్టమైనవి వదిలి ఆ పని చేయడానికి రావాలి. ఒకవేళ ఆ వ్యక్తిని రక్షించాలి, కాపాడాలి, ఆత్మను రక్షించాలి అంటే మనకున్న సరిహద్దులు దాటి వెళ్ళి ఆ పని చేసి రావాలి. అప్పుడు మనం నిస్వార్థమైన జీవితం జీవిస్తున్నట్టు, తండ్రి ఆశ చేస్తున్నట్టు, నెరవేర్చినట్టు, తండ్రి చెప్పిందే మనం చేస్తున్నట్టు. లేదా మన స్వార్థం మందే, మన భక్తి మందే, మన జీవితం మందే. ఆ పరిధి దాటి వెళ్ళము, పరిధి దాటిలోనే ఉంటాం, పరిధి లోపలే ఉంటాం. దేవునికి ఇష్టమైన జీవితం అది కాదు. మన పరిధిని